హాయ్ హలో నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ ఛానల్. మన ఛానల్లో మన పత్రిజీ గారి ఆదేశం మేరకు ఏకత్వం ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఇవాళ 6వ రోజు. సో ఈ ధ్యానం వచ్చేసి 11 గంటలు 11 నిమిషాలు జరుగుతుంది మాస్టర్స్. ఇవాళ మన ముందు సుమా మాస్టర్ ఉన్నారు మనకి ధ్యానం చేపించడానికి. సో ధ్యానంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఓకే, ముందుగా అందరూ కళ్ళజోడు వింటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. కళ్ళు 2 మూసుకుందాం, చేతులు 2 జోడించుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం మాస్టర్స్. సుఖ స్థిర ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. నమస్తే అండి. ముందుగా మన జగద్గురువు, మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ అవకాశాన్ని అందించిన స్త్రీ శక్తి ఛానల్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ ధ్యానంలో పాల్గొంటున్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మాత్రమే ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నాము. మన లోపలికి మనం చేసేటటువంటి ప్రయాణమే, మన అంతరంగ ప్రయాణమే ఈ ధ్యానం. ఈ ధ్యానంలోకి మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, సదానంద యోగిని, మహావతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు, జీసస్ క్రైస్ట్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను, శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీరామచంద్రమూర్తిని, వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతలను, కామాఖ్యాదేవిని, ప్రత్యంగిరాదేవిని, పురుహూతిక అమ్మవారిని, వారాహి అమ్మవారిని, పంచభూతాలని, భూమాతని, ప్రకృతి మాతని, హిమాలయ పరమ గురువుల్ని, అసెండెడ్ మాస్టర్లని, ఏంజిల్స్ ని, పరమ గురు మండలిని, కాంతిలోక వాసుల్ని, నక్షత్రలోక వాసుల్ని మన యొక్క ఈ ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాం. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించుకోండి ఫ్రెండ్స్. మనం ఇచ్చేటటువంటి ఆ ఇన్విటేషన్, ఆ మాస్టర్స్ కి ఇచ్చేటువంటి ఆ ఆహ్వానం అనేది మన యొక్క శరీరంలోని ప్రతి కణము కూడా అనుభవిస్తూ పలకాలి. మనం ఏది సంకల్పించినా మన యొక్క లోపలి నుండి, మన హృదయంలో నుండి రావాలి. మన యొక్క ప్రతి కణము స్పందించాలి. అంతటి చైతన్యంతో మనము ఆ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకున్నాం. ఈ భూమి మీద ఉన్న మనమంతా కూడా, అందరము కూడా ఆ మూల చైతన్యం నుండి ఉద్భవించిన ఆత్మలమే. అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఏకత్వం అనేది మనలో నింపడానికి ఆ భూమాత యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుంటున్నాం. మన యొక్క కన్న తల్లి 9 నెలలు మాత్రమే మోస్తుంది. కానీ 9 నెలల తర్వాత 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 9 నెలల
ఈ భూమాత మనల్ని జీవితాంతం మోస్తుంది. అంతేకాకుండా ఆమె ఒడిలోనే మరణించి ఆమెలోనే మనము నిండిపోతున్నాము. ఆమెలోనే మనము కలిసిపోతున్నాము. ఆ భూమాతలోనే మనం కలిసిపోతున్నాము. ఏ విధంగా అయితే మన కన్న తల్లి మన యొక్క తప్పులన్నిటినీ తన కడుపులోనే దాచుకొని మనల్ని ప్రేమిస్తూ అనుక్షణము రక్షిస్తుందో, అదే విధంగా ఈ భూమాత మనల్ని అన్ని వేళలా సంరక్షిస్తోంది. అటువంటి అద్భుతమైన ఆ భూమాత యొక్క చైతన్యాన్ని మనలోకి ఆహ్వానించుకుందాం. ఆ భూమాత యొక్క చైతన్యాన్ని అనుభవించండి, ఆస్వాదించండి. పూర్తి ఎరుకతో ఆ చైతన్యాన్ని మీలోకి నింపుకోండి. నేను చెప్పేటువంటి ఆ సంకల్పాల్ని హృదయపూర్వకంగా పలుకుతూ ధ్యాన స్థితిలో ఉండండి. ఈ భూమి మీద నేను ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా దీర్ఘకాల జీవనాన్ని జీవిస్తాను. ప్రతి సంకల్పం కూడా మీ లోపల నుండి రావాలి. ప్రతి కణము రెస్పాండ్ అవ్వాలి. ప్రతి కణము కూడా పలకాలి. అంతటి హృదయ చైతన్యంతో మీ యొక్క సంకల్పాల్ని తెలియజేయండి ఫ్రెండ్స్. నాతో పాటు సమస్త జీవరాశిని సంతోషంగా జీవింపచేస్తాను. సమస్త ప్రాణికోటి పట్ల ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉంటాను. ఈ భూమి మీద ఉన్నంత కాలం పంచభూతాలని, ప్రకృతి శక్తులను కాపాడటం అనేది నా యొక్క కర్తవ్యంగా భావిస్తాను.
ఈ యొక్క ప్రకృతి శక్తులన్నిటినీ కాపాడే విధంగా ప్రతి వ్యక్తిని మేల్కొల్పుతాను. నిండు భూమాత యొక్క చైతన్యాన్ని మనలో ఆహ్వానించి మనల్ని మనం ఉన్నతీకరించుకుందాం ఫ్రెండ్స్. మన యొక్క ఆత్మ చైతన్యంతో ఆ భూమాత యొక్క చైతన్యాన్ని మమేకం చేసుకుందాం. ఆ భూమాత తన యొక్క అద్భుతమైన శక్తిని, చైతన్యాన్ని మనలో నింపుతోంది. ఆత్మ యొక్క చైతన్యంతో మమేకం అవుతోంది. మన యొక్క ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆ ఉన్నత ప్రేరణతో మన యొక్క హృదయ వైశాల్యం అనేది విస్తరింపబడుతోంది. మనలో అవినాశనమైన, అవిచ్ఛిన్నమైన శాంతి మనలో నింపబడుతోంది. హృదయానందం అనుభవిస్తోంది. మన యొక్క చైతన్యం అనేది అద్భుతంగా జాగృతమవుతోంది, మేల్కొల్పబడుతోంది. అవ్యాజమైనటువంటి ఆ ప్రేమ మనలో నింపబడుతోంది. మనలోని అరిషడ్వర్గాలు అణిచివేయబడుతున్నాయి. మనలోని అహంకారం తొలగించబడుతోంది.
మనలోని భ్రాంతులను, దుర్బలత్వాన్ని తొలగింప చేస్తుంది. మన యొక్క ఆలోచన పరిధి అనేది ఉన్నతంగా వికసింప చేయబడుతుంది. మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం అనేది మేల్కొల్పబడుతోంది. ఈ జన్మ పరంపరలో ఎన్నో జన్మలుగా ఈ ఆత్మ సేకరించినటువంటి ఆ జ్ఞానం మనలో నిక్షిప్తమై ఉన్న ఆ జ్ఞానాన్ని పూర్తిగా జాగృతపరుస్తోంది. పూర్తిగా మీ ఎరుకలోకి తీసుకురాబడుతోంది. ఈ ఆత్మ భూమి మీదకి వచ్చింది మొదలు ఇప్పటిదాకా ఎన్నో జన్మల్ని తన యొక్క ఉన్నతీకరణ గురించి ఎంచుకున్న జన్మల నుండి ఎంతో జ్ఞానాన్ని సేకరించి ఉంచుకుంది. ఆ జ్ఞానమంతా భూమి యొక్క చైతన్యంతో మేల్కొల్పబడుతుంది మనలో. అత్యంత ప్రశాంతమైన హృదయ పరివర్తన అనేది మనలో జరుగుతోంది. సమస్త ప్రాణికోటి పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ మనలో ఉప్పొంగుతోంది. మనలో ఏకత్వ భావన అనేది నింపబడుతోంది. ఈ సృష్టి అంతా ఆ మూల చైతన్యం నుండి వెలువడింది అనే భావన
మనలో మేల్కొల్పబడుతోంది. అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ అనేటటువంటి సత్యాన్ని ఎరుకులోనికి తెచ్చుకుంటున్నాం. మనలో ఉన్న ద్వంద్వత్వపు భావనల్ని పూర్తిగా తొలగించి వేసుకుంటున్నాం. ఆ భూమి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ ఓర్పు సహనాన్ని మనలో సంపూర్ణంగా నింపుకుంటున్నాం. ఆ భూమాత మనకి ఏ విధంగా షరతులు లేకుండా ఆమె యొక్క ప్రేమను ఇస్తోందో అదే విధంగా మనము సమస్త ప్రాణికోట్లకి ఆ షరతులు లేని ప్రేమను ఇవ్వటానికి మనల్ని సంసిద్ధం చేస్తోంది. మన యొక్క ఉన్నతీకరణకు మనము ఉన్నతంగా ఎదగడానికి ఆ నక్షత్ర లోకవాసులు ఆ కాంతి లోకవాసులు మన యొక్క పిలుపు గురించి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానించుకుందాం. వారి యొక్క చైతన్యాన్ని మనలో నింపమని కోరుకుందాం. ఏదైతే ఉన్నతమైన జ్ఞానం ఏదైతే ఉందో అది మనలో నింపబడాలి. ప్రస్తుత కాలానికి, ప్రస్తుత యుగానికి, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ చైతన్యానికి ఎటువంటి జ్ఞానము మనకు అవసరమో దానిని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీ యొక్క సంకల్పాన్ని హృదయపూర్వకంగా వాళ్ళకి తెలియజేయండి. భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయండి. మీ యొక్క లోపల నుండి
ఈ అంగీకార భావన అనేది మీ మీ నుండి తెలియజేయబడాలి. మీ అంగీకారంతో మీ ఆత్మ ఆనందానుభూతులకు లోనవుతోంది. మన యొక్క ఆత్మ ఎల్లవేళలా మన యొక్క ఎదుగుదలనే కోరుతుంది. మన యొక్క ఎదుగుదల వైపు మనం చేసే ప్రయాణమే మన ఆత్మ మనతో ఉండేలాగా చేస్తుంది. మన ఆత్మ మనతో ఎల్లవేళలా ఉండాలి అంటే మనము అనుక్షణము అనుదినము కూడా మన యొక్క ఎదుగుదల వైపే మన ప్రయాణం ఉండాలి. మన ఆత్మ మనతో నిరంతరం ఎల్లవేళలా ఉన్నప్పుడు మనం అనుభవించే ఆ ఆనందం చెప్పనలవి కాని విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎల్లవేళలా మీ ఆత్మ మీతో ఉండేలాగా మీ యొక్క దినచర్య అనేది ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనము భూమాతని ఒక గుండ్రని బంతి వలె ఊహించుకుంటున్నాం. అంటే గ్లోబ్ తెలుసు కదా మనకి, ఆ విధంగా భూమాతని ఊహించుకోండి. కేంద్ర సూర్యుడి నుండి ఒక కాంతి వలయం బయలుదేరుతోంది. కాంతి వలయం అనేది ఒక సవ్య దిశలో తిరుగుతూ కిందికి వస్తోంది. ఆత్మ ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ దిశలో తిరుగుతూ ఒక స్ప్రింగ్ వలె తిరుగుతూ కిందకి దిగుతోంది. ఈ భూమి మీదకి దిగుతూ ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఆ కాంతి వలయము ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దుష్ట శక్తుల్ని, అన్ని నెగటివ్ ఎనర్జీస్ ని క్లియర్ చేస్తోంది ఈ యొక్క కాంతి వలయం. అద్భుతంగా జరుగుతోంది ఫ్రెండ్స్. విజువలైజ్ చేసుకోండి భూమిని ఒక గుండ్రని బంతి వలె, అంటే ఒక గ్లోబ్ వలె ఊహించుకోండి. కేంద్ర సూర్యుడి నుండి బయలుదేరినటువంటి ఆ కాంతి వలయము ఒక సునామీ లాగా దూసుకు వచ్చినటువంటి ఆ కాంతి వలయము ప్రదక్షిణ దిశలో తిరుగుతూ అద్భుతంగా భూమిని శుభ్రం చేస్తోంది. ఈ భూమి మీద ఉన్న దుష్ట శక్తుల్ని, సరికాని శక్తుల్ని పూర్తిగా తొలగించి వేస్తోంది. తొలగించి వేయబడినటువంటి అన్ని శక్తులు కూడా ఆ కేంద్ర సూర్యుల్లోనికి పంపించి వేస్తోంది కాంతి వలయం. ఏ శక్తులు అయితే ఈ భూమి మీద హింసని ఆహ్వానిస్తున్నాయో,
ఆ శక్తులనన్నిటినీ కాంతి వలయం అద్భుతంగా తొలగించి వేస్తోంది. దశ అవతారాల యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఏదైతే దుష్ట శక్తి అనేది విలయ తాండవం ఆడుతున్నప్పుడల్లా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అవతారాలని జన్మించి ఏ విధంగా దుష్ట శక్తుల్ని తొలగించాడో ఆ విధంగా ఈ రోజు మనము ఆ కాంతి ద్వారా మనము ఆ దుష్ట శక్తుల్ని ఈ భూమి నుండి పూర్తిగా తొలగించి వేస్తున్నాము. ఆ భూమాతని కాపాడుకోవడం అనేది మన యొక్క ఉన్నతమైనటువంటి కర్తవ్యం. మనకున్నటువంటి కర్తవ్యాలలో ప్రథమ కర్తవ్యం భూమాతని రక్షించుకోవడం అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క భావన అనేది ఎంత గాఢంగా ఉంటుందో అంత అద్భుతంగా ఆ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ యొక్క క్లెన్సింగ్ అనేది, ఆ దుష్ట శక్తులనేవి భూమి నుండి తొలగింపబడతాయి. మీ యొక్క సంకల్ప మాత్రం చేతే మనము దానిని సాధించవచ్చు. మీ యొక్క సంకల్ప శక్తి మీద మీరు అపారమైన నమ్మకంతో ఈ యొక్క కాంతి వలయం ద్వారా మనము ఆ దుష్ట శక్తుల్ని తీసివేసే ప్రక్రియలో అద్భుతంగా పాల్గొనండి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ భూమాత యొక్క సంరక్షణని కోరుకుంటున్న మనము ఆ భూమి చుట్టూ కాంతి వలయం అద్భుతంగా తిరుగుతోంది. సరికాని శక్తులన్నిటినీ ఆ యొక్క కేంద్ర సూర్యుల్లోనికి పంపించి వేయబడుతున్నాయి. అద్భుతమైన తెల్లటి కాంతి వలయము సవ్య దిశలో తిరుగుతూ ఆ భూమిని క్లెన్సింగ్ చేస్తోంది, శుభ్రపరుస్తోంది, అణువణువు శుభ్రపడుతోంది. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా ఆ దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగింపబడుతున్నాయి. ప్రతి మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని ఈ యొక్క కాంతి వలయం తొలగించి వేస్తోంది.
తొలగించి వేయబడినటువంటి డెబ్రిస్ అన్ని కూడా ఆ యొక్క కేంద్ర సూర్యుల్లోనికి పంపించి వేయబడుతున్నాయి. సంకల్ప మాత్రము చేతనే మనము ఆ భూమి యొక్క చైతన్యాన్ని మార్చివేయగలిగేటటువంటి శక్తి అపారంగా మనలో నిండి ఉంది ఫ్రెండ్స్. యాదో స్పీకర్ అని పెట్టినాడు, మళ్ళీ ఈమె మెడిటేషన్ చెప్పి ఒక 5 నిమిషాలు ఫస్ట్ దేశాన్ని ఆ పిల్లడు ఉంటాడు. అద్భుతమైనటువంటి మన యొక్క ధ్యాన శక్తి ద్వారా మనము మనలోని దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మేలుకొల్పగలిగేటటువంటి శక్తి మనలో అపారంగా ఉంది. సుమా అంటే ఇది అయిపోయినాక అది శ్రీ మహావిష్ణువు యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఆయనని ఆహ్వానించటంతో పాటు వారి యొక్క పరివారం కూడా ఆయనతో పాటు బయలుదేరి రావడం జరుగుతోంది. శ్రీమన్నారాయణతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా విచ్చేస్తోంది. ఆమె యొక్క చైతన్యాన్ని మనలో నింపటానికి సతీ సమేతంగా, పరివార సమేతంగా ఆ శ్రీ మహావిష్ణువు రావటాన్ని వీక్షించండి. ఆదిశేషుడు, గరుత్మంతుడు, సప్త ఋషులు ఆయనను అనుక్షణము వీక్షించేటటువంటి సనక సనందాదులు ఎవరైతే ఎల్లవేళలా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారో ఆ సమస్త మునిగణమంతా కూడా విచ్చేస్తోంది. మన యొక్క భూమిని అద్భుతమైన చైతన్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి శక్తిని, చైతన్యాన్ని నింపటానికి ఆ శ్రీ మహావిష్ణువు సంకల్పించారు. సతీ సమేతంగా, పరివార సమేతంగా ఉన్న వారందరి చైతన్యము కూడా ఈ భూమిలో అద్భుతంగా నిండిపోతోంది. భూమాత వెలిగిపోతోంది. పచ్చని వాతావరణముతో కలకలలాడుతూ ఆనందంతో పారవస్యం చెందుతోంది ఆ భూమాత.
భూమాత ఆనందంతో తాండవం చేస్తోంది. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి ఉప్పొంగిపోతోంది ఆ యొక్క చైతన్యాన్ని స్వీకరించి. ఆ భూమి మీద ఉన్న మానవులంతా ఆ యొక్క చైతన్యాన్ని వారిలో నింపుకుంటున్నారు. ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క ప్రాణశక్తిని మనలో నింపుకుంటున్నాం. ఎంతో ప్రశాంతాన్ని కలిగించేటటువంటి ఆ ఎనర్జీస్ ని పూర్తిగా మనలో నింపుకుంటున్నాం. మానవులంతా అవ్యాజమైనటువంటి ప్రేమను నింపుకుంటున్నారు. దివ్యానుభూతికి లోనవుతున్నారు. ఆ శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క విశ్వరూపంతో సాక్షాత్కరించి ఆయన యొక్క అనంతమైన చైతన్యాన్ని భూమి మీద ప్రసరింపచేస్తున్నారు. మానవులంతా ఈ చైతన్యానికి ఉలిక్కిపడి ఆస్వాదిస్తున్నారు. పవిత్రమైన ఈ పర్వదినం రోజున అద్భుతమైన చైతన్యాన్ని మనందరికీ ఇవ్వడానికి సంకల్పించిన శ్రీ మహావిష్ణువుకి మన యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ఆ స్వామి యొక్క చైతన్యం మన యొక్క ప్రతి అణువులోను ప్రతి కణంలోనూ నిండిపోవాలని సంకల్పిస్తూ మనలో పూర్తిగా నింపుకుందాం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చైతన్యము
సమస్త పరివారము యొక్క చైతన్యము భూమి మీద భూమానవులమైన మనలోను సమస్త ప్రాణికోటిలోను నిండిపోతోంది. అష్ట ఐశ్వర్యాలని సిరి సంపదలని మనలో నింపటానికి విచ్చేసిన వారందరికీ మన యొక్క ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. ఆ గరుత్మంతుడు భూమి అంతా కలియ తిరుగుతున్నాడు. భూమిని అంతటిని పర్యవేక్షిస్తున్నాడు. ప్రశాంతమైన ఆలోచనల్ని, భావాలని, నమ్మకాలని ప్రతి వ్యక్తిలోనూ నింపబడుతున్నాయి. ఆయన యొక్క కరుణా కటాక్షాలు, ఆ శ్రీ మహావిష్ణు యొక్క కరుణా కటాక్షాలు అందరిలోనూ సమంగా నింపబడుతుంది. ఫ్రెండ్స్, వారి యొక్క అనుగ్రహాన్ని, చైతన్యాన్ని మరికొంతసేపు ఆస్వాదించండి.
ఫ్రెండ్స్, మనలో ఇంత అద్భుతమైన చైతన్యాన్ని నింపిన ఆ శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మీదేవికి, వారి యొక్క పరివార గణానికి అందరికీ మన యొక్క కృతజ్ఞతల్ని హృదయపూర్వకంగా తెలియజేసుకుందాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ, ఆ భూమాతకి కూడా మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. అలాగే మన చుట్టూ, భూమి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవటానికి వైవామస్ ని, ఆర్కేంజల్ మైకేల్ ని ఆహ్వానించుకుందాం. మన చుట్టూ ఒక గోల్డెన్ కలర్ లో ఒక డోమ్ ఏర్పడుతుంది, ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది మన చుట్టూ. అలాగే భూమి చుట్టూ కూడా ఒక రక్షణ కవచం ఏర్పడటాన్ని విజువలైజ్ చేసుకోండి. మీకు అనిపించినప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5 సెకండ్స్ ఆగి కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ సుమన్. చాలా బాగుంది మన మెడిటేషన్. మనము ఏదైతే జరుపుకుంటున్నామో అహింసాయుత భూమాత శాశ్వతకాలం కోసం మీరు చెప్పిన సంకల్పాలు, ఎనర్జీస్ ఎగ్జాక్ట్ గా అంటే సార్ చెప్పారు ఏకత్వ జ్ఞానానికి 11 o'clock 11 minutes అని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఆ ఎనర్జీస్ చాలా వచ్చాయి మేడం. ఎనర్జీగా ఉంది, థ్యాంక్ చాలా బాగా జరిగింది, చాలా ఎనర్జీ తీసుకోగలిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అందించిన మీకు, మీ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఈ రోజు, ఈ తొలి ఏకాదశి రోజు నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత అద్భుతంగా భూమాతతో కనెక్ట్ అవ్వడం ఎంతో అద్భుతంగా జరిగింది. అది ధ్యానం అయితే నాకు ఇంతటి అనుభూతిని ఇచ్చినందుకు వేల వేల కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సురేష్ సార్, మీ అవుట్పుట్. సో చూసారు. యా సార్.
మీ అభిప్రాయం షేర్ మేడం యా మేడం వినిపిస్తుందా మేడం? వినబడుతుంది సార్. ఈరోజు డైలీ మనము క్లాస్ చెప్పుకునే యా వాళ్ళు మేడం. ఈరోజు అద్భుతంగా ధ్యానంలో థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇలానే ప్రతిరోజు ఒకటి 11 వరకు మనం 11 రోజులు ఒక 11 నిమిషాలు ధ్యానం అహింస జగత్ 11 మంది మాస్టర్స్ తో మార్గంలోకి ఏ విధంగా వచ్చారు, ఎవరు మనము వాయిస్ కట్ అయిపోతుంది, వినపట్లేదు సరిగా. సిగ్నల్ ప్రాబ్లం. 11 మాస్టర్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? యా హలో, వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినబడుతుంది. వాయిస్ వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఓకే సార్. హలో, వినబడుతుంది సార్. అదే ఇది కంటిన్యూగా క్లాస్ లో 11 రోజుల వరకు 1 నుంచి 11 తీసుకుంటాయి. తర్వాత వచ్చి ప్రతిరోజు మెడిటేషన్ అనేది కంపల్సరీ 11 to 11 minutes కంపల్సరీగా ఉంటుంది డైలీ. నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అది ఒక 10 minutes ముందే చాలా మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఇక ధ్యానం జరుగుతూ ఎవ్రీ మంత్ 11 days 11 మాస్టర్స్ తో క్లాసులు ఉంటాయి హింస జరుగుతాము. ఇంకోటి ఎన్ఆర్ఐనటువంటి సారీ సార్, యాక్చువల్గా మూడో డిస్టర్బెన్స్ వస్తుంది. యా నేను మనకు 11 minutes ఉంటుందని అదే 11 o'clock 11 minutes మెడిటేషన్ గురించే కదా సార్ మీరు చెప్పేది? అది సప్తా గురించి కూడా చెప్పండి. అంటే సౌండ్ వస్తుంది సార్ సప్తా ఓకే, సెల్లు స్లోగా ఉందిలే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ అహింస సార్. జగత్ కోసం ధ్యానం చేపించినందుకు థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా జరిగింది ధ్యానం కూడా. ఎవ్రీథింగ్ వెరీ నైస్. చూసారు కదా మాస్టర్స్, రేపు మరొక మాస్టర్స్ తో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు ఈ శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ ని చూసి ఉండండి, వీక్షించండి మాస్టర్. సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరింత జ్ఞానవంతమైన వీడియోస్ కూడా మీరు పొందుతారు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.